స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ఆధ్యాత్మికవేత్త అన్నవరపు తిరుపతి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ శ్రావణ మాస విశిష్టత తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రావణ మాసంలో అతి ముఖ్యమైన రోజుగా చెప్తారు శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. మొత్తం అన్ని ప్రత్యేకమే. అసలు ఏమిటండి విశిష్టత? ఆ రోజున చెయ్యవలసినది ఏమిటి, చెయ్యకూడనివి ఏంటి, ఇవి మాట్లాడుకుందాం. తప్పకుండా అమ్మ. రాఖీ పౌర్ణమి అని అంటూ ఉంటారు. నేను అయితే ఇప్పుడు రాఖీ పౌర్ణమి గురించే నేను చెప్పదలుచుకున్నా. రాఖీ పౌర్ణమి కానీ రక్షాబంధనం అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఎవరికి రక్షాబంధనం అమ్మాది? మనం ఇప్పుడు చేసుకునేది అయితే అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు రాఖీలు కట్టుకుంటారు, అంతవరకేనండి. దాని పూర్వార్థాలు మర్చిపోతున్నారమ్మా. రక్షాబంధనము అంటే తండ్రి కొడుకులు, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, భార్యాభర్తలు, ఆ ఒక్క ఇంటి పెద్ద వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని శ్రేయస్సును కోరి మనం రక్ష కట్టడం. ఇప్పుడు ఒక దంపతులు ఉన్నారు, ఓ పిల్లవాడు, భార్యాభర్త. అతను క్షేమంగా ఉంటేనే కదా ఆ కుటుంబం బాగుండేది. అంటే వాళ్ళని రక్షించేది ఎవరు? నన్ను రక్షించేటువంటి వ్యక్తికి నేను బంధనం కడుతున్నా. ఎందువలన? ఎప్పుడు కూడా అతను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అనేటువంటి ఒక కారణం చేత రక్ష కడుతున్నా. ఎందుకంటే ఇవాళ నేను, నా పిల్లవాడు, నా కూతురు ముగ్గురం ప్రశాంతంగా ఉన్నాము, ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నామంటే ఆయన కష్టపడుతున్నాడు కనుక, ఆయన కష్టంతో మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయన క్షేమంగా ఉండాలి కనుక ఆ రోజు నాడు ఆయన క్షేమాన్ని కోరి నేను అమ్మవారి దగ్గర నుంచి ఒక రక్ష తీసుకొచ్చి ఆయన చేతికి కడుతున్నా. అమ్మవారికి మనకు ఏదన్నా ఒక దేవాలయంలో కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు మనకు చేతికి కంకణం కడుతూ ఉంటారు. అటువంటి రక్ష అనేటువంటిది ఆయన కడుతున్నా. దానికి ఒక మంత్రం ఉంటుంది. కొంతమంది మామూలుగా ఏదో రకరకాలవి అన్ని తీసుకొచ్చి కట్టేస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఆచూతపత్రం శుభకంకణం వా పినాకి రక్షా విధి రక్షకంకణం లక్ష్మీ నృసింహస్య కటాక్ష కంకణం కరోమి దంపత్య అభివృద్ధి కంకణం. అది దంపతులకు కట్టేటప్పుడు. అలానే విడిగా అన్నయ్య కట్టేటప్పుడు లేదా తండ్రికి కట్టేటప్పుడు ఒక్కో దానికి ఒక్కొక్కడై చెప్పబడి ఉంటుంది. బృహత్సామక్షత్ర వృద్ధవృష్ణియం త్రిష్టుభోజస్సుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేన రక్ష. వీటితోటి ఆ తండ్రి కొడుక్కి కట్టచ్చు, కొడుకు తండ్రికి కట్టచ్చు, తల్లి కొడుక్కి కట్టవచ్చు, తల్లి తండ్రికి కట్టవచ్చు, భార్య భర్తకి కట్టవచ్చు. ఇది కేవలము కూడా కుటుంబం అనేటువంటిది ఎవరి చూపు పడి అధ్వాన్నం కాకుండా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకునే విధానంలో ఆ ఒక శ్రావణ పౌర్ణమి అనేటువంటి ఒక విధానం ఏదైతే చెప్పి దానికి రక్షాబంధనం అనేటువంటి రోజుగా పరిగణలోకి వచ్చిందో దానికి మూలం ఆ కుటుంబానికి రక్షణగా నిలిచేటువంటి ఆ ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఆ పెద్ద మనిషికి మనం రక్ష ఇవ్వటం. ఆ రక్ష అనేటువంటిది ఆడపిల్లే ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే, ఆడపిల్లకి అనేటువంటిది మనం పసుపు కుంకుమ ఇస్తున్నంత కాలం కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటూ ఉంటారు. ఆ పసుపు కుంకుమ అనేటువంటిది అది ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కానీ ఇస్తూ ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉన్నంతసేపు ఈ కుటుంబం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది. వాళ్ళు ఏదైనా కారణం చేత కనుక, అరే మా అన్నయ్య అంటే నాకు ఇలా ఉండేది కదా, మా అన్నయ్య ఇలా ఉంటే బాగుండేది కదా, మా అన్నయ్య నాకు ఈ పసుపు కుంకుమ ఇవ్వచ్చు కదా అనేటువంటి మనస్సులో బాధ అనేటువంటి వాళ్ళకి పడితే ఆ బాధ వీళ్ళకి ఉంటుంది కనుక ఈ రక్షాబంధనం ప్రధానంగా దీన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇదే ప్రధానం అయిపోయింది. మిగిలినవన్నీ పక్కదారికి వెళ్ళిపోయినాయి. చెల్లెలు అన్నయ్య కట్టాలి, అక్క తమ్ముడికి కట్టాలి, అంతే ఉంది. దీనికోసం ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి కడుతూ ఉంటారు. ఎదురుగుండా ఉన్న మనిషిని ఏదో అంటారు, అనకూడదు కానీ ఎదురుగుండా ఉన్నవాడు పెళ్లి కొడుకు, మూలన ఉన్నవాడు అన్నట్టుగా మనల్ని ఈ కుటుంబాన్ని రక్షించేది ఎవరు, మనకు రక్షకులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోయి ఒక రకమైన విధానంలోకి వెళ్ళిపోయాం. కానీ ఎందుకు వచ్చిందండి ఇలా అన్న? ఇప్పుడు మీరు చెప్పింది మన పూర్వం మనం మర్చిపోకూడదు, ఇంతకు ముందు ఇలా కట్టేవాళ్ళు రక్షణ. మరి అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎందుకు వచ్చింది అసలు? నేను చెబితే ఆడవాళ్ళ కోపాలు వస్తాయండి. అంటే ఆస్తిలో మాకు కూడా వాటాలు కావాలనేటువంటి ఒక విధానం నడిచేవి. అన్నిటిలో మీకేమీ లేదు, మీకు ఎందుకు ఇవ్వాలి అంటే
ఇంటికొచ్చి ఏడుపు అనేటువంటిది మనం చూస్తుంటాం. ఆ ఏడుపు వలన కుటుంబాలు ఎంత నిర్వీర్యం చెందో చూస్తుంటాం. కానీ ఇట్లా తల్లి తండ్రి ఉన్నంత కాలము కూడా ఒక రకంగా గడిచేది. తల్లి తండ్రి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని చూసే దిక్కు లేకుండా పోయింది పాపం. వాళ్ళు నేను తిట్టట్లా, ఇంటి ఆడపిల్లల్ని చూసేటువంటి దిక్కు లేకుండా పోయింది. ఏంటంటే వీళ్ళు నా కుటుంబం, నా సంసారం, నా విధానం అనుకుంటూ పట్టించుకోవడం కూడా పోయింది పూర్తిగా. ఆ కారణం చేత కొంతమంది ప్రముఖులతోటి పెద్దలతోటి మాట్లాడినప్పుడు రక్షాబంధనం అనేటువంటిది శ్రావణ పౌర్ణమి రోజు నాడు ఉంది కాబట్టి ఆ శ్రావణ పౌర్ణమి రోజు నాడు ఖచ్చితంగా అక్క చెల్లెళ్ళ చేత మీరు రక్ష కట్టించుకోగలిగితే మీ జీవితాలు క్షేమంగా ఉంటాయి, ఈ బాంధవ్యాలు చెడిపోకుండా. ఆస్తి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు బాధపడటం, ఎక్కువ ఇచ్చారని చెప్పి వీళ్ళు తిట్టుకోవటాలు, ఈ కారణం చేత బంధాలు విడిపోకుండా ఉండాలంటే ఏదో ఒకటి అవసరం. అది దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క అక్కా చెల్లెళ్ళు కనుక అన్నదమ్ములు కనుక కట్టినట్లయితే వాళ్ళు క్షేమంగా ఉంటారు అనేటువంటి ఒక ఎమోషనల్ గా ఒకటి పెట్టాలి. అది కనెక్ట్ చేస్తే ఆ బంధం అనేటువంటి వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అది దృష్టిలో పెట్టుకొని పెట్టినందుకు గాను అది మాత్రమే వచ్చి మిగిలినవన్నీ కూడా అలా వచ్చిందన్నమాట. మిగిలిన మొత్తం కూడా పోయినాయి. ఎందువల్లంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మనము కూలంకషంగా పరిశీలించాలి. ఇది ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చెయ్యాలి, అసలు రక్షాబంధనం అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎంతో మందికి ట్రోల్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. రక్షాబంధనం అంటే ఏంటి అంటే తెలుసుకోవాలి. రక్షాబంధనం అంటే ఇక్కడ ఏముంది, రక్షాబంధన్ అనే మాత్రమే ఉంది. భ్రాతృస్థానంలో రక్షాబంధనం అంటే అన్నదమ్ములకే కట్టమని తెలియదు. ఎక్కడ రక్షాబంధనం, ఆ రక్ష ఎవరికి కావాలండి, ఎవరికి అవసరం, ఎవరి నుంచి ఎవరికి అవసరం, అన్న నుంచి చెల్లెలికి అవసరం, తండ్రి నుంచి పిల్లలకి, కుటుంబానికి, భర్త నుంచి భార్యకి, ఆ కుటుంబానికి రక్షణ. అలానే భార్య నుంచి భర్తకు ఒకళ్ళు తోడు, నాకు నువ్వు తోడు, నీకు నేను తోడు, ఏదున్నప్పటికీ కూడా నేనున్నా, నువ్వు ప్రశాంతంగా ఉంటామయ్యా, నాకు ఆయన రక్షగా ఉన్నాడు అని ఒక భరోసా. ఆ భరోసా కోసం ఉండేటువంటి విధానాన్ని పూర్తిగా మార్చేసేసి అది కేవలం ఒక ఇద్దరికి మాత్రమే పరిమితమైంది అనేటువంటి విధానంలో పెట్టి దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా. అందుకని ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజు నాడు యజ్ఞోపవీతాలు వేసుకోవటాలు ఇవన్నీ కూడా కాస్త ఆడుకోవటాలు కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకు ఉంటాయినంటే కుటుంబం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అందరూ కలుసుకుంటారు. అందరూ ఈ దీపావళికనో సంక్రాంతికనో ఎప్పుడో వస్తున్నట్టుగా ఈ రక్షాబంధన అనేటువంటి రోజు నాడు ఆ రక్ష కడదాం అనేటువంటిది ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది. మా ఆయన ఎదుర్కొంటా, నా ఎదుర్కొంటా అంటారు, ఇప్పుడు మా అన్నయ్యకి వెళ్ళి కడదాం. ఆ రకంగా వీళ్ళందరూ రావటం వల్ల ఆ కుటుంబంలో ఒక సందడి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. అందరూ కలిసి ఆ రోజు కలిసికట్టుగా భోజనం చేసి అమ్మయ్య అని అనుకోగలుగుతారు అనే కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని మొత్తం సమిష్టిగా ఉండాలనుకునేటువంటి దాన్ని కాస్త పూర్తిగా ఆ అమితాన్ని కాస్త మితం చేసేసి ఇద్దరికి మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు అని పెట్టేసేసారు. తద్వారా అపోహలు ఎక్కువ అండి. నిజమా అబద్ధమా అంటే మనకు సెన్స్ ఉండాలిగా. రక్షాబంధనం, నేను క్షేమంగా ఉన్నాను అనుకోండి, నేను చక్కగా ఉన్నా, నా కుటుంబం బాగుంటుంది, నాకే సరిగ్గా లేనప్పుడు నా కుటుంబాన్ని నేను ఎలా చూసుకుంటాను, ఇక నాకు రక్షణ ఎవరు? అయితే ఇప్పుడు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు గురువు గారు? ఎవరైనా సరే రక్ష ఎవరికి ఎప్పుడైనా సరే, అక్క తమ్ముడు లేదంటే కనుక చెల్లి అన్నానే కాదమ్మా, భార్య తన భర్తకి, నా భర్త ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో క్షేమంగా ఉండాలి, తన క్షేమమే మా జీవితం అని ఆ రోజును అమ్మవారి దగ్గర నుంచి తాడు తీసుకొచ్చుకోను, ఇంట్లో భగవంతుడి దగ్గర పెట్టుకోను రక్షగా ఉండాలి. పూర్వకాలంలో ఇట్లా బంగారాలు పెట్టేవాళ్ళమ్మ, బంగారపు చైన్ లాంటిది చేంజ్ చేసేసి భర్త కావచ్చు వీళ్ళందరూ కూడా పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే అన్ని ఎక్కువైపోయినాయి కాబట్టి బంగారంతో పాటు సమానంగా రకరకాల రాఖీలు వస్తున్నాయి కాబట్టి ఏముంది, ఒక రాఖీ పెట్టేయటం. అప్పట్లో డబ్బులు ఇచ్చేవారు కదండి ఎప్పుడు కూడా, ఇప్పుడు రాఖీ కట్టేసేసి బయటికి తీయంటున్నారు కదండి. అప్పట్లో రాఖీ కడితే ఈ సంవత్సరం ఎవరైతే రాఖీ కట్టారో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు. అది నేను నీకు రాఖీ కట్టిన నాకు డబ్బులే అనేటువంటిది ఒక తీసుకొచ్చేసాం. ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది. రాఖీ కడితే ఈ రక్ష నాకు నా భార్య కట్టింది, తన కంట్లో నీళ్ళు రానికూడదు, నా చెల్లెలు కట్టింది, తన కంటి ఇబ్బంది కాకుండా ఏ కారణం చేత తనకి ఇబ్బంది వస్తున్నప్పటికీ కూడా నాకు మా అన్నయ్య రక్షగా ఉన్నాడు, లేదా నాకు మా నాన్న తోడుగా ఉన్నాడు, రక్షణగా ఉన్నాడు. ఆ రక్షణ కవచంలా మనం వాళ్ళని కాపాడుకోవాలన్న ఒక విధానంలో ఉండేవారు. అది కంప్లీట్గా పోయింది. కాబట్టి నేనైతే ప్రతి ఒక్కరూ కూడా తనని కాపాడుతున్నారు, తనకి రక్షణగా ఉన్నారు అనేటువంటి వాళ్ళ క్షేమాన్ని కోరి, వాళ్ళు బాగుని కోరి కట్టేటువంటిదే రక్షాబంధనం అని మాత్రం చెప్తారమ్మా. ఇదొకటైతే అందరూ తెచ్చుకోవాలి. అపోహల్లోకి వెళ్లకుండా అసలు వాస్తవం ఏంటో తెలుసుకుని ఈ రక్షాబంధనాన్ని అందరూ నడిపించుకోగలిగితే చాలా మంచిది. చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి.